హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం తీసుకున్న క్యాప్సికాన్ని పైన కట్ చేసుకుని లోపల ఉన్నదంతా బయటకు తీసేయాలి. తర్వాత గిన్నెలో వెండు కొబ్బరి, జీడిపప్పు, పల్లీలు, సాజీరా వేసుకొని మంచిగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసుకొని పొడిలా అయ్యేలాగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత దాంట్లోనే నానబెట్టిన చింతపండు ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. మంచిగా పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని ఇప్పుడు మనం క్యాప్సికమ్ లోకి స్టఫింగ్ చేసుకోవాలి. మనం ఎన్నైతే తీసుకున్నామో వాటన్నిటిలోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దీంట్లోనే జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా 2 మినిట్స్ తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న క్యాప్సికమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దీని మీద మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ మనం మంచిగా కలుపుకుంటే క్యాప్సికమ్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఎప్పుడూ ఒకటే స్టైల్ కాకుండా ఇలా క్యాప్సికమ్తో ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం ఇంకా సరిపోను ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఇందాక పేస్ట్ చేసుకున్నది 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టాం కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లో వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి. కొద్దిసేపు మంచిగా మరిగిన తర్వాత ఇంకా లాస్ట్లో ధనియాల పొడి ఇంకా కొత్తిమీర వేసుకుంటే మన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయినట్టే. అంతే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.